ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ శుభోదయం. ఈరోజు మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక్కసారి మన తెలంగాణ చారిత్రక నేపథ్యంలోకి వెళ్ళినట్లయితే భారతదేశం అంటే అఖండ భారతదేశం అనేది మన భారతదేశానికి ఉన్నటువంటి అసలైన పేరు. ఈ అఖండ భారతదేశం జంబూద్వీపంలో ఉన్నదని చెప్పడం జరిగింది. ఎంతోమంది రాజులు రాణులు పరిపాలించినటువంటి మన దేశం. ఆ తర్వాత విదేశీ శక్తులు భారతదేశంపై దండయాత్ర చేసి ఆక్రమించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. చివరిగా వచ్చి బ్రిటిష్ వారు మన దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. భారతదేశ సంపద మొత్తాన్ని కూడా బ్రిటన్కు దోచుకువెళ్ళటం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో సంపద ఎంత ఉందంటే అది ఎవరికి అంతుపట్టదనమాట. అంత సంపద మన భారతదేశానికి ఉన్నది. అలా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ ఇండియాగా పిలిచాం మన దేశాన్ని. అయితే దేశం మొత్తాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించలేదు. వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాలని ప్రెసిడెన్సీలని, ప్రావిన్స్లని, ఫ్రాంటియర్స్ అని పిలిచేవాళ్ళు. ఈ ప్రాంతాల్లో వాళ్ళు డైరెక్ట్గా రూల్ చేయటం జరిగింది. కానీ ఇంకా మన దేశంలో దాదాపు 565 సంస్థానాలు మన దేశంలో ఉన్నాయి. ఈ 565 సంస్థానాలని మన దేశంలో ఉన్నటువంటి 565లో అన్నిటికంటే పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి పోయే ముందు సంస్థానాలన్నీ అటు భారతదేశంలో కానీ అలాగే పాకిస్తాన్లో కానీ కలవాల్సిందిగా అవకాశం ఇవ్వటం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అలా వెళ్ళిపోయారు. అన్ని సంస్థానాలన్నీ మ్యాక్సిమం 520 సంస్థానాలు 530 వరకు కూడా మన భారతదేశంలో కలవటం జరిగింది. సుమారు ఒక 30 సంస్థానాలు మాత్రమే పాకిస్తాన్లో కలిసాయి. అయితే ఇంకొక అవకాశం కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. పాకిస్తాన్లోనైనా కలవచ్చు, భారతదేశంలోనైనా ఈ సంస్థానాలు కలవచ్చు అని అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఇష్టం లేకపోతే రెండిట్లో కలవకపోతే స్వతంత్రంగా పరిపాలించుకోవచ్చు అనేటువంటి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. అలా దాదాపు అన్ని సంస్థానాలు దేశంలో విలీనం కావటం జరిగింది. ఒక్క హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానం, జూనాగఢ్ సంస్థానం తప్ప. 1947లో దాదాపు అదే సంవత్సరంలో జూనాగఢ్, కాశ్మీర్ కూడా భారతదేశంలో విలీనం కావటం జరిగింది. ఒక్క హైదరాబాద్ సంస్థానం తప్ప. హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉంటాయంటే మహారాష్ట్ర మాట్లాడేటువంటి మరాఠీలు, అలాగే కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి కన్నడిగులు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు ప్రాంత ప్రజలు మనం నివసిస్తున్నాం. 3 ప్రాంతాల ప్రజలు కలిసినటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం మన భారతదేశంలో విలీనం కాకుండా ఆపటం జరిగింది అప్పుడు పరిపాలించినటువంటి నిజాములు. ఈ నిజాములకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. అనేక రకాల రూపాల్లో రైతాంగం, కార్మికులు, సామాన్య ప్రజలు, అలాగే అక్కడ ఉన్నటువంటి మేధావులందరూ విద్యార్థులు కూడా ఫైట్ చేయడం జరిగింది నిజాంకి వ్యతిరేకంగా. నిజాం మాత్రం స్వతంత్రంగానే నేను భారతదేశంలో కలవను, పాకిస్తాన్లో కలవను, స్వతంత్ర సంస్థానం నాదొక ప్రత్యేక దేశంగా నేను పరిపాలించుకుంటాననేటువంటి ఉద్దేశంతో ఆయన కొనసాగటం జరుగుతుంది. చివరికి ఏదేమైనప్పటికీ దాని నేపథ్యాన్ని పక్కకు పెడితే 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో విలీనం కావటం జరిగింది. మన భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ చేపట్టి ఆ ఆపరేషన్ ద్వారా భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది. వెంటనే అప్పుడు ఆ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కాగానే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మరాఠీలు, కన్నడిగులు అంటే కన్నడ ప్రజలు వాళ్ళ ప్రాంతాల్లో విలీనం కావడం జరిగింది. కన్నడ మాట్లాడేటువంటి ప్రజలు కర్ణాటక ఏర్పడ్డది. అలాగే మరాఠా మాట్లాడేటువంటి వాళ్ళు మహారాష్ట్ర, అదంతా కూడా బొంబాయి ప్రెసిడెన్సీగా పిలుస్తాం దాన్ని. ఆ బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి కూడా గుజరాతీలు గుజరాత్ రాష్ట్రాన్ని కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇలా ప్రత్యేక రాష్ట్రాల కోసం అక్కడ అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే స్టార్ట్ అయినటువంటి మరొక తిరుగుబాటు ఏంటంటే ప్రాంతీయ వాదాలు. అంటే ఏ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని వాళ్ళు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది.
అలా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళం కూడా మనం 1948 సెప్టెంబర్ 17 నుంచి మనం భారతదేశంలో భాగం కాబడ్డాం తెలంగాణ ప్రాంత ప్రజలుగా. మరి ఈ తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డదే, అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా? లేదు. మళ్ళీ ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి తెలుగు ప్రాంత ఆంధ్ర ప్రజలు తెలుసు కదా, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతం అంటాం. ఈ ఆంధ్ర ప్రజలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటారు. ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పుడు చెన్నై, ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి, మేము తెలుగు మాట్లాడే వాళ్ళకి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తారు ఆంధ్ర ప్రజలు. అలా 1948 నుంచి వాళ్ళు ఫైట్ చేస్తే 1952లో అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటంతో చివరికి ఆంధ్ర రాష్ట్రం, ఆయన చనిపోతారు. ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుంది కర్నూలు రాజధానిగా. అలా అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఏర్పడదు, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది 1953 అక్టోబర్ 1న రాజధానిగా కర్నూలుగా ఏర్పడ్డదనమాట. మరి తెలంగాణ పరిస్థితి ఏంది? తెలంగాణ ప్రాంతాన్ని అప్పటికే అక్కడ ఉన్నటువంటి విలీనమైనటువంటి సందర్భంలో జేఎన్ చౌదరి అయినటువంటి సైనిక పాలన కానివ్వండి, ఆయన తర్వాత వచ్చినటువంటి వెల్లోడి పరిపాలన కానివ్వండి, వీళ్ళు దాదాపు 2 సంవత్సరాలు పరిపాలిస్తారు 1950 వరకు. 50 నుంచి 52 వరకు కూడా కొనసాగుతుంది. చివరికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రకటించడం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్. అలాగే దేశానికి అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ప్రకటించడం జరిగింది. భవిష్యత్ భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి, అలాగే ఇతర అవసరాల కోసం ఎన్నో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలా రాజ్యాంగ రచనా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పడటం, ఆయన అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని రచించడం పూర్తవుతుందన్నమాట. అలా రాజ్యాంగం పూర్తయిన తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం మొట్టమొదట దేశ ప్రజలందరికీ ఎలాంటి జాతి, లింగం, భేదం ఏదీ లేకుండా, క్యాస్ట్, మతము ఏది లేకుండా అందరికీ 18 సంవత్సరాలు, అప్పుడు 21 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ప్రసాదించడం జరిగింది. అలా భారతదేశంలో మొట్టమొదటిగా సాధారణ ఎన్నికలు 1952లో జరుగుతాయి, ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో. అప్పుడు మన హైదరాబాద్ ప్రాంతానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి తెలంగాణ అనేది ఏర్పడలేదు. 1952లో ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎంపిక కావడం జరుగుతుంది మన హైదరాబాద్ రాష్ట్రానికి. హైదరాబాద్ రాష్ట్రంలో ఇప్పుడు నివసించేటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు, అలాగే నిజాం కూడా ఉంటాడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అయితే అక్కడ ఆంధ్రాలో కూడా 1953 అక్టోబర్లో ఒక కొత్త రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళు తెలుగు ప్రజలే. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం 1952లో ఎన్నికల్లో తెలుగు ప్రజలే, తెలుగు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు మన హైదరాబాద్ ప్రాంతం మనవాడే, మహబూబ్ నగర్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక అప్పటికే దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, ఏ భాష ఎక్కడ మాట్లాడితే ఆ భాషకు సంబంధించినటువంటి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు ఊపందుకుంటాయి. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతాలను రెండింటిని కూడా కలపాలని ప్రకటించడం జరుగుతుంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఇందుకోసం ఒక కమిటీని వేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఫజల్ కమిటీ 1953లో. ఆ కమిటీ అన్ని ప్రాంతాలు, దేశంలో అన్ని ప్రాంతాలు తిరగడం, మన హైదరాబాద్ కూడా వస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆంధ్ర ప్రాంతంతో కలవడానికి అస్సలకి ఇష్టపడరు, కానీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణతో కలవడానికి సిద్ధపడతారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని సంప్రదింపుల ద్వారా ఫైనల్గా 1956 ఫిబ్రవరిలో ఒక ఒప్పందం జరుగుతుంది ఆంధ్ర ప్రాంత నాయకులకి, తెలంగాణ ప్రాంత నాయకులకి. ఆ రకంగా రెండు ప్రాంత పెద్ద మనుషుల ఒప్పందం అంటాం, దాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆ ఒప్పందం ప్రకారం 1956 నవంబర్ 1వ తేదీన అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇటు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు రెండు ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫజల్ అలీ కమిటీ ఏర్పడ్డప్పుడు
మన ప్రాంత ప్రజలు వ్యతిరేకించడం జరిగింది అందులో విలీనం కావటానికి, ఆంధ్ర ప్రాంతంలో విలీనం కావటానికి. అందుకోసమే అప్పుడున్నటువంటి నాయకుడు అప్పటికే మన ప్రాంతంలో ఇక్కడ మిలిటరీ గవర్నమెంట్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి వెల్లోడి పరిపాలన కాలంలో మన ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. మరి నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి అధికారులు వీళ్ళందరూ కావాలి, ఉద్యోగస్తులు కావాలి. అందుకోసం మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఉత్తర భారతదేశం నుంచి ఢిల్లీ ప్రాంతం నుంచి ఈ వెల్లోడి అనేటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రత్యేక అధికారి ఆయన అనేక మంది ఉత్తర ప్రాంతం నుంచి ఉద్యోగస్తుల్ని, వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళందరినీ ఇక్కడికి పట్టుకు రావడం జరుగుతుంది. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రకంగా బయటి వాళ్ళంతా కూడా స్థానికులు కాకుండా స్థానికేతరులు ఇక్కడ ఉద్యోగాలన్నీ పొందడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా కూడా రాష్ట్రం ఏర్పడక ముందే, పజలలి కమిటీ రావడానికి ముందే. అప్పుడు పజలలి కమిటీకి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటినటువంటి నాయకుడే మన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఈయన మొదటి నుంచి మేధావిగా, సిద్ధాంతకర్తగా, సామాజిక ఆర్థికవేత్తగా ముందుకు వెళ్ళి అసలు తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఆంధ్రాని తెలంగాణని విలీనం చేయాల్సి వచ్చింది, అప్పటి నుంచి 1952లో ఏర్పడినటువంటి ఈ ఉత్తర భారతం నుంచి దక్షిణాన మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి అనేక స్థానికేతరులు ఇక్కడ వచ్చి మన ఉద్యోగాలని కొల్లగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ విద్యార్థులు, యువత, కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ వ్యతిరేకంగా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమాన్ని చేయటం జరిగింది. ఆ ముల్కీ ఉద్యమానికి నాయకుడిగా, మార్గనిర్దేశకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్. అలా ఆయన అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఈ దేశానికి ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఈయన ఎంతగానో కృషి చేయడం జరిగింది. విద్యార్థి సంఘాలతో, కార్మిక సంఘాలతో, యువతతో తన యొక్క మేధస్సుని వాళ్ళకి సిద్ధాంత రూపంలో వాళ్ళకి అందించడం జరిగింది. అందుకే ఆయన్ని సిద్ధాంతకర్తగా చెప్పడం జరిగింది. ఉద్యమం అంటే నిరసనలు, సమ్మెలు, ర్యాలీలు ఇలా చేయటం కాకుండా ఈయన వాస్తవాలన్నింటినీ అక్కడ ఉన్న ప్రభుత్వాల ముందు పెట్టి ఈయన పోరాటాన్ని సాగించడం జరుగుతుంది. అలా విద్యార్థి సంఘాలకు సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అసలు ఎందుకు చేశాడు? తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అవుతుంది, తొలిదశ ఉద్యమం. ఈ ఉద్యమానికి ప్రధానంగా 3 పిల్లర్లుగా చూపించడం జరిగింది. ఆ 3 పిల్లర్లే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు అసలు మన మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలో ప్రవేశించడం జరుగుతుంది. మరి అలా తెలంగాణలోకి వచ్చినటువంటి ఈ అన్నింటినీ ముందుగా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే ఆంధ్రాకు వదలాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అధికారులు, ముఖ్యమంత్రులు కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న నీళ్ళన్నింటినీ అటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కానివ్వండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కానివ్వండి, నీళ్ళన్నీ ఆంధ్రాకి తరలించుకుపోయారు. దీన్ని వాస్తవ గణాంకాలతోటి అక్కడ ప్రభుత్వం ముందు, కమిటీల ముందు పెట్టినటువంటి వ్యక్తే మన జయశంకర్ గారు. అలాగే నిధులు, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ ప్రాంతంలో రెవెన్యూ ఆదాయం ఎక్కువగా వస్తుంది అనమాట మన దగ్గర ఉండేటువంటి సంపద వల్ల. ఆ సంపదనంతా కూడా వాళ్ళు దోచుకొని పోతారు. దానికి వ్యతిరేకంగా కూడా ఆయన ఫైట్ చేయడం జరుగుతుంది. నియామకాలు ఆల్రెడీ చెప్పాను, మనకి చదువు లేదు. ఎందుకంటే అప్పుడు చదువుకున్నటువంటి మాధ్యమం, మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదువుకుంటున్నాం. మన హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ మీడియం ఉండేది. ఆ రోజుల్లో ఉర్దూ మీడియం ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. మొత్తం ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకు కూడా ఉర్దూ మీడియంలోనే అప్పుడు బోధన జరిగింది. కాబట్టి మనకి అవకాశాలు లేవు, చదువుకోలేదు. కాబట్టి అటు ఆంధ్ర ప్రాంతం నుంచి, మద్రాస్ ప్రాంతం నుంచి, ఉత్తర భారతం నుంచి స్థానికేతరులు వచ్చి మన ఉద్యోగాలన్నీ కొల్లగొట్టడం జరిగింది. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మన తెలంగాణ ప్రాంతం వాళ్ళకి కింది స్థాయి అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇలాంటి టైపిస్టులు, ఇలాంటి కింది స్థాయి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఉన్నత స్థాయి ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే
పొందడం జరిగింది. అనేక కారణాలు పెట్టి ముల్కీ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ముల్కీ నిబంధనలు అవన్నీ వేరే ఉంటాయి, అప్పుడు వేరే సందర్భంలో మాట్లాడదాను. ఇలా ఫైట్ చేయడం జరుగుతుంది ప్రొఫెసర్ జయశంకర్. మరి ఇందుకోసం అటు విద్యార్థులతోటి యువతతోటి ఈయన ముందుకు సాగటం జరిగింది. మరి ఈయన నేపథ్యాన్ని చూసినట్లయితే 1934లో జన్మించాడు. ఆ తర్వాత ఈయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సిఫెల్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఒక సంస్థ, ఫారిన్ లాంగ్వేజెస్, దానికి రిజిస్ట్రార్గా వ్యవహరించడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా ఈయన కొనసాగారు. ఆ రకంగా కొనసాగితే విద్యార్థి సంఘాల ద్వారా తెలంగాణ ఉద్యమం అంత తొందరగా సాధించలేమనేటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయ వేదిక కావాలని గుర్తించడం జరిగింది. అలా రాజకీయ వేదిక ఎలా ఏర్పడటం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలవటం జరుగుతుంది కేసీఆర్. 2001లో ఆయన్ని కలిసి, ఆయన అప్పటికే డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో, ఆయన ముఖ్యమంత్రిగా. ఈ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని పెట్టి తెలంగాణ సిద్ధాంతకర్త సలహాలు సూచనల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. చివరికి 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం జరుగుతుంది. ఈ 2009 ప్రకటన ద్వారా అప్పుడు ఆల్రెడీ కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం 10 రోజుల పాటు, చివరికి నిమ్మరసం ఇచ్చి, ఈయనే ఇస్తాడు నిమ్మరసం లేకపోతే పోయేవాడు, అలా నిమ్మరసం ఇచ్చి ఆ ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయటం జరుగుతుంది. ఈ రకంగా ఎంతగానో ఫైట్ చేశారు. కానీ మళ్ళా కేంద్ర ప్రభుత్వం మళ్ళా కమిటీని వేయటం జరుగుతుంది, శ్రీకృష్ణ కమిటీ, అదంతా వేరే విషయం. అది వెంటనే రాష్ట్రాన్ని ప్రకటించారు, కానీ ఆ ప్రకటనను విరమించుకొని మళ్ళీ కమిటీ వేసి కమిటీలకు అప్పచెప్పడం జరుగుతుంది. అలా 2009 నుంచి 5 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది. మళ్ళా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటుంది జేఏసీల ద్వారా. అలా 2011లోనే ఈయన చనిపోవటం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఏర్పాటు కావటం జరిగింది. 3 సంవత్సరాలకు ముందుగానే జూన్ 21, 2011లో ఈ మహాత్ముడు చనిపోవటం జరిగింది. ఇలా ఈయన యొక్క సిద్ధాంతకర్తగా, మార్గనిర్దేశకుడిగా అటు విద్యార్థులకు, కార్మికులకు, యువతకు, రాజకీయ నాయకులకు, అలాగే ప్రపంచ దేశాల్లో అనేక తెలంగాణ సంస్థలకి ఈయన మేధస్సును అందించడం జరిగింది. మరొక్కసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి థ్యాంక్ యూ.